ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో అబ్షాలోము గొర్రెలు బొచ్చు కత్తిరించి కాలం వచ్చినప్పుడు రాజకుమారులందరూ కూడా విందునకు పిలిపించాడు. రాజు వద్దకు వెళ్ళి కోరినప్పుడు, ఎందుకు వారందరూ కూడా రావాలని అడిగినప్పుడు, విందుకు రావాలని పిలిచినప్పుడు, మేము అధిక భారంగా నీకుందుము రాదగదని చెప్పినప్పుడు, బలవంతం చేసిన కారణం చేత తన అన్నయ్య అమ్నోను వారందరూ కూడా తీసుకుని వెళ్ళినప్పుడు, వారందరూ ద్రాక్షరసంతో మత్తుగా ఉన్నప్పుడు అమ్నోనును హతము చేయవాలని తన పని వారికి సెలవిచ్చిన రీతిలో వారు అమ్నోను హతం చేయగా రాజకుమారులందరూ కూడా పారిపోయి వచ్చినట్లుగా చూస్తున్నాం. అమ్నోను తన చెల్లి అయిన అబ్షాలోము చెల్లెలను అవమానపరిచిన కారణం చేత అతని మీద పగబట్టి ఉండెను. కాబట్టి అబ్షాలోము ఆ విధంగా అమ్నోనును హతం చేసినట్లుగా చూస్తున్నాం. ఆమె